ముఖ్యంగా దేవుని బిడ్డల విషయంలో, విశ్వాసుల విషయంలో, దైవజనుల విషయంలో అపవాది వాడే 2 ఆయుధాలు ఏంటో చెప్పమంటారా? పరిశుద్ధాత్మను బోధించిన విషయాలు అవి మనకు వాక్యంలో కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి నిరాశ. ఏమిటి చెప్పండి? నిరాశ. నిరాశ అనే ఆయుధాన్ని వాడుతాడు అపవాది మన మీద ఎప్పుడు కూడా. ఏదైనా చిన్న పరిస్థితి మనకి వ్యతిరేకంగా మారినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమొచ్చింది? నిరాశ వచ్చేసింది. అయ్యో, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని చాలా బాధపడిపోతాం. అపవాది వాడుతున్న ఆయుధం అది. ఎవరు వాడుతున్న ఆయుధం చెప్పండి? అపవాది వాడే ఆయుధం అన్నది. నిరాశ ఏ స్థితిలో కూడా మనం పట్టడానికి వీల్లేదు. పరిస్థితి ఒకవేళ ఇబ్బందికరంగా మారినా, మీ చింత యావత్తు నా మీద వేయడని ప్రభువు చెప్పాడు మనకి. నేను మిమ్మును గూర్చి చింతించుతున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే, అది కాదు, చింత మనం పడే విధంగా చేస్తాడు. ఇది అపవాది వాడేటువంటి యొక్క ఆయుధం అది. కనుక ఈ ఆయుధాన్ని మనం గుర్తెరగాలి. ఏ పరిస్థితి అయినా నేను నిరాశపడను, నేను ఎక్కడ కూడా ఇబ్బంది పడను, బాధపడను, చింతపడను. నా దేవుడే చూసుకుంటాడు, నన్ను ముందుండి నడిపించేవాడు ఆయన. నన్ను భయపడవద్దన్నాడు, విస్మయం ఉండొద్దన్నాడు. నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవా, నన్ను విడిబడి ఎడబాయడు అనేటువంటి ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి.